హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రమేష్. ఫ్రెండ్స్, మరి ఉప్పల్ స్టేడియం అయితే చేరుకున్నాము. ఇదిగోండి బోర్డు, ఇక ఇది స్టేడియం అన్నమాట. ఉప్పల్ ఇగో కనపడుతుందా స్టేడియం, ఇక్కడ దగ్గరనే ఉంది. మొత్తం ఈరోజు ఉప్పల్ స్టేడియం చూపిస్తామని హైదరాబాద్లో ఫస్ట్ టైం వస్తున్నా స్టేడియంకి అయితే నేను. ఇగో స్టేడియం మెట్రో పక్కనే, ఇక్కడ పోతే స్టేడియం ఉంటుంది. ఇక ఇక్కడైతే ఇలాంటి గ్లాసులు, టీషర్ట్లు ఇక అంటారు. ఇక మనకైతే అంత ఎంత 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 ఏమి వద్దు, 350 ఎవరో కొనుక్కుంటారు చెప్పరు. ఏమన్నా సంగం రేటా ఎక్కువ. ప్రతి స్టేడియం దగ్గర ఇలాగే ఉంటుంది వ్యాపారము, చాలా టూ మచ్ రేట్లు ఉంటాయి. స్టేడియంలో మన మ్యాచ్ చూసి బయటకు వచ్చినా కదా, ఇప్పుడు 200కి అంతా బయటకు వస్తాడు, అంతా 100-150కి ఇస్తారు. ఇప్పుడు అద్దాలు 700 చెప్తారు ఇవ్వడానికి ఉంటాడా, 70 అయితే సచ్చవి. ఇక మరి మనం స్టేడియానికి వెళ్ళే దారిలో ఇది. ఇక అక్కడికి ఫ్రెండ్స్ ఒకసారి టికెట్ చూడండి, మళ్ళీ ఒకసారి ఇలా ఉంది. టికెట్ రేట్ వచ్చేసి 2000 రూపీస్. అక్కడ ఉందా అంత నీట్గా కనపడుతుందా? ఇంకా చార్జెస్ ఒక 165 రూపాయలు అలా అక్కడైతే మనం లైన్లో అయితే నిమ్మన్నాము. ఇగో మరి స్టేడియం ఇటు సైడ్ ఉంది కదా, మరి లోపలికి వెళ్ళి ఇంకా స్టేడియం మీద అందరు ఇప్పుడే ప్రేక్షకులు ఇంకా వస్తున్నారు. ఇక ఈరోజు మన ఎస్ఆర్హెచ్ ఫుల్ సపోర్ట్గా ఉంటుంది మన హైదరాబాద్లో. చాలా దూరం వెళ్ళింది లైన్, మరి వెనక్కి ఎక్కడ ఉంది, ముందరికి ఇక్కడ ఉంది, మరి ఇక్కడ నేను ఉన్నా. అయితే ఇక్కడ మరి కొన్ని ఛానల్స్ వచ్చాయి, వాళ్ళకి డైలాగ్ కొట్టినా, డైలాగ్ కూడా చెప్పిన. అయితే మరి ఆ డైలాగ్ ఎలా ఉంటుంది అంటే షార్ట్ వీడియో పెట్టినా అట్లా ఉంటుంది. వచ్చాము హైదరాబాదు, ఈరోజు చూస్తున్నాము మ్యాచ్, ఉప్పల్లో ఉంటుంది ఊపు, మన హైదరాబాదు తోపు, జయహో హైదరాబాదు అనే డైలాగ్ ఈరోజు మరి ఇక్కడ నేను చెప్పడం జరిగింది. అయితే మరి మన సన్ రైజర్స్ మ్యాచ్ ఈరోజు రాజస్థాన్ పై పక్క విజయం సాధిస్తుందేమో చూద్దాం. ఇక స్టేడియంలోకి ఇంకా వెళ్ళే ముందు ఇడిచలేరు, టైం పక్క ఇక్కడికి 4:30 అయింది. మరి ఎప్పుడు ఇడుస్తారో దూపకైతుంది, మన నీళ్ళు లాగలా. ఇక మొత్తానికి స్టేడియంలోకి అయితే వచ్చేసాము. ఉడకలు ఎక్కడ కారుతున్నాయి. ఇక సమయం వచ్చేసి 4:40 నిమిషాలకి విడుదల చేసినారు. ఇక పక్కన ఒక మన సన్ రైజర్స్ మన సపోర్టర్, ఇక నీ ఆర్ఆర్ కాల ఆర్ఆర్ అంటాడు. మన హైదరాబాద్లో టీ షర్ట్ కూడా లేదు, ఒక జెండా కూడా లేదు, ఆర్ఆర్ అంటాడు. హైదరాబాద్కి వచ్చి ఆర్ఆర్ అంటావా? సంజు శాంసన్ ఫ్యాన్ అంటే మంచి, కానీ సపోర్ట్ చేసిన మంచి కూడా. స్టేడియం చూసుకుంటే ఎట్లా ఉంది నీకు బాగానే కనపడుతుంది. వెనక చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు ఇంకా జనాలు వచ్చే దాంట్లో ఉన్నారు, బాగా వచ్చిన తర్వాత తిప్పి చూపిస్తాం మీకు. మళ్ళీ మొత్తం అయితే మన ఉప్పల్ స్టేడియం కూడా చాలా ఆరెంజ్ ఆర్మీతో అద్భుతంగా తిలకిస్తుంది. అబ్బబ్బబ్బా అన్నట్లా చూద్దాం మరి మ్యాచ్ ఎలా ఈరోజు ఉంటుందో. ఇక ఈ నుంచి అంతా మామూలుగానే ఏడైంది కరెక్ట్గా. ఇప్పుడైతే మరి టాస్ ఎదిరించబోతున్నారు. ఇగో టాస్ చూద్దాం, మరి మన గెలుస్తుందా. మొత్తం ఆరెంజ్ ఆర్మీతో మొత్తం జనాలు నిండిపోయారబ్బా. మొత్తం స్టేడియం మాత్రం దగ్గర వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ టాస్ టాసు సన్ రైజర్స్కే వచ్చింది. మరి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ క్లాస్ అయితే మాట్లాడుతుండ్రు. ఇక చూద్దాం, ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది కాబట్టి మరి ఈరోజు స్కోర్ ఎంతవరకు కొడతాం అనేది. మూడో బాల్ వచ్చింది, సన్ రైజర్స్. లాస్ట్ బాల్ ఫ్రెండ్స్, 6 or 4 చూద్దాము. అరే రే బౌలింగ్ బాల్ లాస్ట్ బాల్కి 2 రన్నులు వచ్చినావి. ఇగో ఓకే, హైదరాబాద్ స్కోర్ వచ్చేసి 201. 20 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి ఇదో క్లాసన్. ఇక 42 19 బాళ్లకు నితీష్ కుమార్ రెడ్డి 42 బాల్ 76 పరుగులు. ఫస్ట్ బ్యాటింగ్ అయితే అయిపోయింది. సెకండ్ బ్యాటింగ్ చూద్దాం. మొత్తం ఫ్లాగ్స్తో రోజు మాత్రం మన హైదరాబాద్ ఒక రేంజ్లో అల్లాడుతుంది. ఇక మరి ముందు చూసినట్లయితే చూడండి, ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ అయితే అయిపోయింది. ఇది అరేంజ్ చూసాను అన్నమాట, 60 రూపాయలు. ఇక ఒక దీన్ని ఏమంటాం, ఇది ఒక ఎగ్గిపోగానే 60 రూపాయలు. ఫ్రీ వాటర్ ఉంది, అయితే వాటర్ బాటిల్ అట్లా ఫ్రీ వాటర్ తాగొచ్చు.
ఇక వాటర్ బాటిల్ అయితే లేవు ఇక్కడ, అమ్మలేరు. మరి ఇక్కడ చోట అయిపోయినా తెలియదు. మొత్తం జ్యూస్ ఇది ఉంది, ఫ్రీ వాటర్ కూడా ఉంది ఇక్కడ తాగొచ్చు. ఫ్రెండ్స్ లాస్ట్ బాల్కి వచ్చింది మ్యాచ్. అందరిలో టెన్షన్ టెన్షన్ టెన్షన్గా ఒక బాల్కి 2 రన్నులు. మరి భువనేశ్వర్ చివరిగా మ్యాచ్ విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఆడారు ఎస్ఆర్హెచ్ ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో. ఫ్రెండ్స్ ఇక మేమైతే రైల్వే స్టేషన్లో వచ్చాము. ఇక మ్యాచ్ అయితే చూశారు కదా, అసలు మీరు లైవ్లో చూసి ఉంటారు, టీవీలో చూసి ఉంటారు. అబ్బా నర్రాలు ఒక్కొక్కటి చాలా ఉత్కంఠంగా జరిగింది. ఈ మ్యాచ్ మాత్రం లైఫ్లో గుర్తుండిపోతుంది. ఒక్క రన్ మీదనే గెలిచింది. మరి చివరిలో మరి నటరాజన్ బౌలింగ్, కమ్మిన్స్, ఇక భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా చేశారు. 18, 19, 20 ఓవర్లు 202 లక్ష్యాన్ని మరి వాళ్ళు 200 పరుగులతో అక్కడ మనం ఒక రన్ మీద గెలవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా రాజస్థాన్ బాగా బ్యాటింగ్ చేసింది. కానీ చివరిలో మన వాళ్ళు బాగా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మన హైదరాబాద్ గెలిచి పాయింట్ల పట్టికలో మరో పైకి అయితే వెళ్ళింది. ఇక 6 మ్యాచ్లు అయితే గెలిచింది. ఇంకా మనం ఆడవలసిన మ్యాచ్లు ఇంకా 4 ఉన్నాయి. 4లో ఇంకా ఒక 2 మ్యాచ్లు గెలిచినా మనం క్వాలిఫైకి వెళ్తాము. ఇక మరి ఈసారి అన్న మరి మనది 2016లో హైదరాబాద్ కప్పు కొట్టింది. అప్పట్లో 2009లో ఒకసారి కొట్టింది డెక్కన్ చార్జర్స్ అని. ఇగో మరి ఇప్పుడు ప్రెసిడెంట్గా కొడితే బాగుండేది అని మరి మనం సపోర్ట్ అయితే ఎప్పుడు ఎస్ఆర్హెచ్గా చేసుకుంటూనే ఉన్నాము. ఇక మీరు కూడా ఎస్ఆర్హెచ్ చూడండి. ఇక చాలా అద్భుతంగా జరిగింది మ్యాచ్ అయితే ఫ్రెండ్స్. ఇక ఉప్పలో సో హ్యాపీ. నేను ఎదురు వస్తుంది, మరి నేను ట్రైన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మేము నైట్ ప్రయాణం ఉంటుంది. ఇగో మరి నెక్స్ట్ ఒక వీడియో అయితే ముందుకు వస్తా. ఇక మరి సన్ రైజ్ మ్యాచ్ ఎక్కడ వెళ్తుందో చూద్దాం. మరి నేను అప్డేట్ ఇస్తా. మరి నెక్స్ట్ ఒక వీడియోతో మేము ముందుకు వస్తా. మేము ఇన్వెస్టర్ రమేష్. థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్. బాయ్ ఫ్రెండ్స్. కొత్త విషయాలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్ది ఛానల్ మనది మధ్యలో ఎక్కువ వీడియోలు రీచ్ అయితే లేవు. రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే చేస్తా ఉంటా ఫ్రెండ్స్. బాయ్.